హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. ఎస్ఎస్టీవీ అనగా శంకర్ వర్సెస్ శ్రీనివాస్. శంకర్ వర్సెస్ శ్రీనివాస్ ఇక్కడ అన్ని విశ్లేషించబడను. ప్రస్తుతానికి ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ల గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇక ఐపీఎల్ సీజన్ క్లైమాక్స్ వచ్చేసింది. ఇక కొత్త కంటెంట్ కూడా కోసం మేము కూడా వెతుక్కుంటా ఉండాలి. ప్రస్తుతం ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. ఈ 4 మ్యాచ్ల గురించి చర్చించుకుందామని ఫస్ట్ 4 మ్యాచ్లు ఏంది? ఒక క్వాలిఫైర్ ఉండేది బాలశంకర్, ఎలిమినేషన్ ఉండేది. మళ్ళీ వాళ్ళ ఓడిపోయిన మొత్తం ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి? ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 మ్యాచెస్ ఫైనల్ తో కలిపి 4 మ్యాచ్లు ఉన్నాయి. అంటే ఫైనల్ మ్యాచ్ కాకుండా ముందు 3 మ్యాచ్లు. ఫస్ట్ క్వాలిఫికేషన్ అంటే టాప్ 1-2 లో నిలిచిన జట్లతో ఈ రోజు క్వాలిఫికేషన్. ఈ రోజు గెలిచిన వాళ్ళు ఫైనల్ కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన వాళ్ళన్నా 3-4 పొజిషన్ లో గెలుస్తారు చూడు, వాళ్ళతో ఆడి వాళ్ళలో గెలిచిన వాళ్ళు ఫైనల్ కి వెళ్తారు. అంటే పైన ఉన్న వాళ్ళు కూడా అంత సేఫ్ ఏం కాదు. పైన ఉన్న వాళ్ళే సేఫ్. 8 మంది ఉన్నారమ్మా, 8 మందిలో 2 సేఫ్ కాదు. 2 సేఫ్, నలుగురు ఉన్నారు, 2 సేఫ్ కాదు. ఆ 2లో ఓడిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడమే. గెలిచిన వాళ్ళు ఏమన్నా ఇంకో మ్యాచ్ ఆడి అప్పుడు ఫైనల్ కి వెళ్తారు. అది పొజిషన్. అంటే మామూలుగా ఆ జట్లో ఒకటి గెలుస్తాడు, ఈ జట్లో ఒకరు గెలుస్తారు, మళ్ళీ ఏదో ఒకసారి ఆడతారు, ఆడి మళ్ళీ ఫైనల్ ఆడతారా? అదేం లెక్క? 1-2లో గెలిచిన వాళ్ళు గెలిచారనుకో, గెలిచారు, వాళ్ళు ఫైనల్ డైరెక్ట్ ఫైనల్ కి వెళ్ళిపోతారు. ఓడిపోయిన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. 3-4లో గెలిచిన వాళ్ళతో ఈ ఓడిపోయిన ఆడతాడు. ఎందుకు అలాగా? అలా ఐపీఎల్ రూల్స్ అలా పెట్టారు సార్, మనం ఏం చేయలేము. అది కొత్త రూల్ పెట్టారు, అది జరుగుతుంది ప్రస్తుతం. పోతే ఈ రోజు ఫస్ట్ క్వాలిఫికేషన్ మ్యాచ్ బాలశంకర్. ఎవరెవరు? మీ కత్తులయ్యా, మీ చొరకత్తులయ్యా. ఎవరైంది మీ చొరకత్తులు? ఇంకొకళ్ళు మా కింగ్ ఎవరు? కింగ్ కోహ్లీ. మా కింగ్ కోహ్లీ అంటున్నా? అవును, బెంగళూరు అయ్యా. ఏం చెప్పాను నువ్వు? ఏం చెప్పాను? ఏం చెప్పావు అంటే 18 ఈసారి 18 మాకు 18 సీజన్, ఐపీఎల్ సీజన్ 18. కింగ్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18 కాబట్టి ఈ సీజన్ మా కింగ్దే అనుకుంటున్నాం. అది మీ చొరకత్తులు మెల్లిగా మీ చొరకత్తులు ఏమవుతాయి, అందుకని చేద్దామని. ఓకే, అంటే ఇప్పటిదాకండి మనోడు వచ్చేసిందంటే అంత యాంటీగా ఉన్నాడు. గెలిచే తరుణం వచ్చేటప్పుడు మాట మార్చేసాడు. సరే రారే, ఈ రోజు నీ టంగుకి నా లక్కుకు చూద్దారా మ్యాచ్. ఎందుకంటే ఇన్ని రోజులు 10 జట్లు ఉన్నాయి. 10 జట్లో ఏదో 10 జట్లు అనుకోండి. ఇప్పుడు 4 జట్లలోకి వచ్చేసింది. 4 జట్లో ఒక జట్టుని ఇంకా ఎంపీ చేసుకోవడం కదా అది. అందుకని మీ చొరకత్తులు అంటే ఇంకా పాస్ అయ్యలేదులే. ముందు ఎందుకంటున్నా మా చొరకత్తులు మేము పొద్దున పెట్టాం ఎప్పుడు పొద్దున పెడతా ఉంటాం. మీరు రెడీ గారు పెట్టండి, రాసేస్తున్నాను. ఏమ్మా ఇది ఇండియా, ఇది హెడ్. మన బాలశంకర్ కోరుకుంటారు. ఏది కోరుకుంటారు? ఇండియా. ఏది పడింది సార్? ఇండియా. టాస్ నాది, గెలుపు కూడా నాది. మ్యాచ్ మాది. ఇన్నాళ్ళు ఏం చెప్పావు? టాస్ వాడది, గెలుపు మంది అన్నావు. ఈ రోజు టాస్ నాది, గెలుపు కూడా నాది. అర్థమైందా? ఓకే, కంగ్రాచులేషన్స్. మొదటి నుంచి అండి మనోడు కింగ్ కోహ్లీ అంటున్నాడు కాబట్టి సరే వాడిని తీసుకోమని చెప్పు. నిజమా? నీకే ఇస్తున్నా. సూపర్ బాలశంకర్. మా పంజాబ్ సంగతి నీకేం అర్థం కావట్లేదు. ఆడు చెప్పాక నేను పాలిష్ వాడిని పిలిపించాను. పిలిచి నేను అన్ని బాగా నూరుతున్నాడు. నూరి అవి పొద్దున అయిపోయింది. జస్ట్ పేపర్ ఉంటుంది కదా, పేపర్ కూడా చెక్కుతారనమాట ఆరెంజ్ లో. అర్థమైందా? మొన్న ఏదో ఆగు, నేను మ్యాచ్ అయిపోయింది కోహ్లీది. కన్ను చావదేవి కన్ను లొట్టపోయినట్టుగా లాస్ట్ లో కొట్టుకొచ్చారు అంతే. అనుకో అయిపోయింది అనుకున్నారు మా మ్యాచ్. 230 కొట్టాక మ్యాచ్ ఏం ఆడతారు వాళ్ళు? అయిపోవాలా? ఏది పంజాబ్ ఏమైంది? నేను గెలిపి ఇచ్చాక నీకు ఛాన్స్. నాకు నన్ను ఏం చెప్పంట, నువ్వు గెలుస్తావు, నీకు ఇచ్చాకరా, నీకు ఇచ్చాగా. నిన్ను గెలిపడానికి ఇచ్చింది కదా. ఈ రోజు మేము గెలుస్తాం. ఓకే సార్, ఈ రోజు జరగబోయే స్టేడియం కొత్త స్టేడియం. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ ఆ స్టేడియం వాళ్ళ అది పిచ్ బౌలింగ్ అనుకూలించిద్దో బ్యాటింగ్ అనుకూలించిద్దో మనకు తెలియదు. పిచ్ టాస్ వేసిన తర్వాత పిచ్ పొజిషన్ వాళ్ళు చూస్తారు, దాన్ని బట్టి జట్టు ఎంపిక కూడా. అందుకే నాకు కూడా తెలిసి కొత్త పిచ్ కాబట్టి మన ఏరియా వాళ్ళు అక్కడే ఉంటారు కదా. కాకపోతే ఏంటంటే కొంచెం పంజాబ్ కలిసి వచ్చేసాడు. ఎందుకంటే అది చండీగఢ్ పంజాబ్ లో. ఆ లోకల్ గా వాళ్ళకి ఆ పిచ్ మీద అవగాహన ఉంది. ఎందుకంటే వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఒక అవగాహన అనేది ఉండేది. కాకపోతే బెంగళూరులో కొత్తగా ఉండేది మా స్టేడియం. మరి ఎవరికి అనుకూలించిద్దో ఏదో. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, మనం ఓడిపోయినా కూడా మనకు ఛాన్స్ ఉంది. ఉండాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా ఛాన్స్ ఉంది. అందుకనే ఫస్ట్ టైం బెంగళూరు క్వాలిఫై 2 లోకి వచ్చింది. ఇంతవరకు వాళ్ళు క్వాలిఫై 2 ఇప్పుడు బెంగళూరు నువ్వు తీసుకున్నావు కాబట్టి సర్దుకోవడం కానీ. సర్లే బాలశంకర్, అలాగే నువ్వు సర్దుకుంటావు, నేను సర్దుకున్నా, చూస్తాం బాలశంకర్, చూసుకుందాం. ఏంద్రా నువ్వు చూసేది? 18 సంవత్సరాలు చూస్తున్నారా మీరు? ఏం చూస్తున్నారా 18 సంవత్సరాల నుంచి? 18 అనే 18 నెంబర్ ఈసారి లక్కుగా కాపాడుతుంది. 9 అనుకుంటారు కదా, 9 కోసం వెయిట్ చేయాల్సింది. అంతకు మించి భజనే ఇంకా.
సరే ఓకే, నువ్వు భజన చేస్తావు, నేను భజన చేస్తా, చూస్తాం బాలశంకర్. ఓకే శ్రీను. కంగ్రాచులేషన్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాము బాలశంకర్ గెలుస్తాడు, శ్రీనివాస్ గెలుస్తాడు. గెలిచేది చురకత్తులు మాత్రమే. ఈ రోజు బెట్ అంటే ఏం బెట్ తెలుసా? ఈ రోజు కనుక చురకత్తులు గెలిస్తే అదే చురకత్తులు. అయ్యా వద్దయ్యా, నా గుండె మీద పెట్టదు, నా బొత్తు మీద పెట్టదు, కానీ వద్దు. ఆ మ్యాచ్ డిసైడ్ అయిపోయాడు. అందుకే ఎలా కొత్తలు ఉంటాయి కాబట్టి చెక్కుదామని ఐడియా అర్థం దానికి. హైదరాబాద్ జట్టు మొన్న జస్ట్ మిస్ బాలశంకర్, మొన్న లాస్ట్ మ్యాచ్ ఇంకొక 2 ఓవర్లు కానీ 20 వచ్చినట్టయితే పడేది నా గుండెకి. కాబట్టి ఇప్పుడు అది రద్దు అయిపోయింది. లేదు, ఇప్పుడు ఓన్లీ గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు, ఓడిపోయిన వాళ్ళు నెక్స్ట్ గెలుపు మ్యాచ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అంతకన్నా ఏం లేదు, చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా ఐపీఎల్ మ్యాచ్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్లోనే చూడండి. వాళ్ళు కొట్టే 4లు 6లు ఎంజాయ్ చేయండి, వికెట్లు కూడా ఎంజాయ్ చేసుకోండి, వికెట్లు తీస్తాము ఎంజాయ్ చేసుకోండి. అంతేగాని ఎవరు ఆన్లైన్ బెట్టింగ్లు కానీ క్రికెట్ బెట్టింగ్ల జోలికి వెళ్ళి మీ డబ్బు నాశనం చేసుకొని మీ సంసారాలు నాశనం చేసుకోండి. దయచేసి మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. దయచేసి ఈ ఒక్క విషయం వింటారని మనస్ఫూర్తి కోరుకుంటాం. సో ఇప్పటివరకు కూడా ఐపీఎల్ మ్యాచ్లు దాదాపుగా మంచి రసవత్తరంగా బాగా జరిగాయి. ప్రతి మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మన దేశాల వారికి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ టైం ఒక దేశంలో అన్ని దేశాలు కలిపి ఆడటం అనేది ఒక ఇండియాకి మాత్రమే చెల్లింది. ఇదే చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్. ఒక టోర్నమెంట్ అనేది అన్ని దేశాలు కలిసి ఆడటం అనేది చాలా బాగుంటుంది. అందరు కూడా ఏంటంటే అందరూ ఆడాలనుకుంటారు కదా, అట్లాగే. సో బెట్టింగ్ షోకి వెళ్ళకండి, సంసార జీవితం నాశనం చేసుకోవద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం ఓడిపోబోతున్నాడు. విరాట్ కోహ్లీకి అంబర్ ఫీట్ పడగబోతుంది. చూస్తావుగా నువ్వు చూస్తావు కదా, ఓరా చూస్తావు. ప్రీతి జింతాల కళ్ళల్లో కన్నీరు చూడబోదానికి నా పేరు తిప్పి పెట్టుకుంటా, గ్యారంటీ. ఇది చూడు ఉండి ఎగురు. ఓకే ఓకే, పేరు తిప్పి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు శ్రీను గాడు కదా, సాయంత్రం పేరు మా చెప్పండి ఒకసారి. అప్పుడు చూద్దాంలే కానీ అప్పుడు ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా ప్రీతి చింత పాపం వెళ్ళిపోతుంటే కోహ్లీని ఆపి కొంచెం బాధపడింది. కోహ్లీ నిలబడగానే ఇంకా బాధపడింది. ఈ రోజు కూడా అదే జరగబోతుంది. మా కింగ్ కోహ్లీ చేతిలో పంజాబ్ ఘోర పరాజయం కాబోతుంది. అది మీరు చూడబోతున్నారు. ఆల్ ద బెస్ట్ బాలశంకర్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.